చాలామందికి అకస్మాత్తుగా ఫిట్స్ రావడం అనేది మనం చాలా మందిలో చూస్తూ ఉంటాము. ఇలా ఫిట్స్ వచ్చినప్పుడు వెంటనే మనం వారికి చేయాల్సిన పనులేంటి? ఇది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి. మరిన్ని మోర్ హెల్త్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే భయపడకూడదు, ప్రశాంతంగా ఉండాలి. చుట్టూ ఉన్న వాళ్ళని కూడా కూల్‌గా ఉండమని చెప్పాలి. అలాగే ఏ పర్సన్‌కైతే ఫిట్స్ వచ్చిందో వారిని నేలపైన సేఫ్టీగా పడుకోబెట్టి, తల కింద ఒక టవల్ గానీ, బ్లాంకెట్ గానీ మెత్తగా ఉన్నది ఏదైనా సరే పెట్టాలి. అలాగే ఒక పక్కకు తిప్పి పడుకోబెట్టాలి. వాంతులొస్తే కనుక లోపలికి వెళ్ళకుండా మనకు సహాయం చేస్తుంది. అలాగే చుట్టూ ప్రమాదకరమైన వస్తువులను అంటే లైక్ రాళ్ళు, కుర్చీలు, గట్టిగా ఉన్న వస్తువులు ఏదైనా సరే రిమూవ్ చేయాలి. ఇంకా క్లాత్స్ కనుక టైట్‌గా ఉంటే కనుక అవి రిమూవ్ చేయడం అనేది చాలా మంచిది. ఇంకా ఫిట్స్ ఎంతసేపు వస్తుందో మీరు గమనించాలి. 5 నిమిషాల కన్నా ఎక్కువ వస్తే కనుక అది డేంజర్ సైన్. అలాగే ఫిట్స్ వచ్చినప్పుడు మీరు చేయకూడని పనులు ఏంటి వారికి అంటే, చాలామంది నోట్లో క్లాత్స్ పెడతారు. అలాగే వాటర్ పోస్తారు. ఏదైనా మెడిసిన్స్ ఉంటే కనుక వారి జేబులో తీసి ఆ మెడిసిన్స్ వేస్తూ ఉంటారు. ఇంకా నోరు టైట్‌గా బిగించుకుంటే కనుక పళ్ళని బలవంతంగా తెరవడానికి ట్రై చేస్తూ ఉంటారు. కాళ్ళు, చేతులను బలవంతంగా ఆపుతూ ఉంటారు. ఏదైనా ఫుడ్ పెట్టడానికి, తినిపించడానికి ట్రై చేస్తూ ఉంటారు. అసలు ఇట్లాంటివి ఏమీ చేయకూడదు. ఇలా చేయడం వల్ల చాలా ప్రమాదం. ఎందుకంటే కాళ్ళు, చేతులు టైట్‌గా వారు అలా బిగించినప్పుడు ఎప్పుడు కూడా పట్టుకుంటే బోన్స్ ఇరిగిపోయే అవకాశం చాలా ఉంది. కాబట్టి ఇట్లాంటి పనులు ఎప్పుడు చేయకండి. అలాగే ఫిట్స్ ఆగిన తర్వాత ఆ పర్సన్‌కి చాలా టైర్డ్‌గా ఉంటుంది. స్లీప్ వస్తుంది. కాబట్టి రెస్ట్ ఇవ్వండి. పూర్తిగా స్పృహలోకి వచ్చిన తర్వాతనే వారితో మాట్లాడటం అనేది మంచిది. ఇంకా వారి శరీరం మీద ఏమైనా గాయాలు తగిలినాయా లేదా అని మనం చెక్ చేస్తూ ఉండాలి. అలాగే వెంటనే ఎప్పుడు అంబులెన్స్‌ని కాల్ చేయాలి అంటే 10 నిమిషాల కంటే ఎక్కువసేపు ఈ ఫిట్స్ వస్తూ ఉంటే, అలాగే వరుసగా ఫిట్స్ కంటిన్యూగా వస్తూ ఉంటే, అలాగే మొదటిసారే ఈ ఫిట్స్ వస్తూ ఉంటే కనుక ఆ పర్సన్‌కి లేదా ఆ ప్లేస్‌లో ప్రెగ్నెంట్ లేడీసు, పిల్లలు, తలకు గాయాలైన వాళ్ళకి ఫిట్స్ వస్తూ ఉంటే, అలాగే ఫిట్స్ తర్వాత కూడా స్పృహ రాకపోతే ఖచ్చితంగా అంబులెన్స్‌కి కాల్ చేయాలి.